రైట్ రైట్ కంటిన్యూ చేద్దాం లక్ష్మణ్ గారు. ఎస్ సుమిత్ర గారు నమస్తే అండి. నమస్తే అండి సిరాజ్ గారు. ఎస్ సుమిత్ర గారు, సో ఓవరాల్గా ఎలా చూస్తారు మీరు? ఆల్రెడీ ఎప్పటి నుంచో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ నడిచాయో చూస్తాం. సో వచ్చేసింది, ఒక విడత అయిపోయింది, రెండో విడత కూడా రేపు రెడీ అయిపోతుంది, మూడో విడత అయిపోతున్నాయి కూడా. సో ఏంటి మీరు ఆశించినట్టుగా ఏమన్నా వస్తున్నాయా? ఏమన్నా పోటీ ఇవ్వగలుగుతున్నారా, ఇస్తున్నారా? మీకు కో-పానలిస్ట్ రవికుమార్ గారికి, జర్నలిస్ట్ లక్ష్మణ్ గారికి, ప్రేక్షకులకు అందరికి నమస్తే అండి. జై తెలంగాణ. నమస్తే, చెప్పండి. మేము బీఆర్ఎస్ గా అయితే ఇవి పంచాయతీ ఎన్నికలు, పార్టీ గుర్తుల రహిత, సింబల్స్ రహిత ఎన్నికలు కాబట్టి దానికి సంబంధించి మా పార్టీ నుంచి పార్టీ అధినేత గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, ముఖ్య నేతలు గాని ప్రచారం చేసిన దాఖలాలు లేవండి. వాటికి గ్రామాలకి వదిలేద్దాం అనేటువంటి ఆలోచన. అయినప్పటికీ గ్రామ స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. మా మద్దతుదారులు వాళ్ళ నుంచి అభ్యర్థులు ఉంటారు. అట్లా వచ్చినటువంటి అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టగలిగినారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ సభ్యులకే పనులు జరుగుతాయనేటువంటి విశ్వాసం, నమ్మకం గ్రామాల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉన్నదో, దశాబ్ద కాలపు 10 సంవత్సరాల కాలపు కేసీఆర్ గారి పాలన ఫలాలు పల్లెల్లో ఏవైతే ఉన్నాయో అవి ప్రభావం చూపించి భారీగా బీఆర్ఎస్ అభ్యర్థులు, అంటే బలపరిచినటువంటి అభ్యర్థులు లేదా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గెలిచినారండి. వార్డు సభ్యులుగా గాని, సర్పంచ్లుగా గాని మంచి ఫలితాలు. ఎందుకంటే మేము వీటిని ముఖ్యమంత్రి గారు స్వయంగా జిల్లాల పర్యటన చేసి మేమేం చేయలేదని, మేము ఇదని బీఆర్ఎస్ మీద బురద జల్లుతూ ప్రచారం చేసినటువంటి తీరు చూసినాం. మేము మాత్రం జిల్లాల పర్యటనలు కానీ, ఈవెన్ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ఆ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి చేయకుండా ప్రజల మీదనే, గ్రామ ప్రజల మీదనే వదిలిపెట్టినటువంటి సందర్భాన్ని చూసినాం. అయినప్పటికీ మేము ఆశించిన ఫలితాలు అయితే దక్కినాయి. కాంగ్రెస్ కి అయితే చురకబట్టిందండి. ముఖ్యంగా ఇప్పుడు రైతులకు వ్యవసాయ సీజన్ కదా, రైతు బంధు వేయాల్సిన సీజన్ ఇంకా వేయలేదు. కేసీఆర్ గారి పార్టీకి వేసేది. అలాగే అనేక బకాయిలు రైతులకు ఉన్నారు. కౌలు రైతులకు, కూలి రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు, బంధు కాదు భరోసా అన్నారు, 10,000 కాదు 15,000 అన్నారు. ఆ 15,000 కాస్త 6,000 చేసిండ్రు, అది ఒక్కసారి ఇచ్చిండ్రు. ఈ పంట కాలం వచ్చింది, యాసంగి సన్న వాళ్ళకి ఇంకా బోనస్ ఇవ్వలేదు. గత 2 సంవత్సరాలుగా పల్లెలకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు అభివృద్ధికి నోచుకోకపోగా కనీసంగా పారిశుద్ధ్యము, రోడ్లు, మురుగు కాలువల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, తాగునీటి రెగ్యులర్ గా అందించడం, ఇట్లాంటి సౌకర్యాలు బుగ్గలు పెట్టలేని స్థితిలో పల్లెలు ఉండే పరిస్థితి ఉండే. కాబట్టి ఇవన్నీ తప్పకుండా ప్రభావం పడ్డాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా వాళ్ళు తిరిగిన, ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రచారం చేసిన అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ కి అయితే సీట్లు రాలేవు. రెండో విడత కూడా తప్పకుండా ఇట్లాంటి ఫలితాలే ఉంటాయి. ఇంకా బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలని పొందబోతుంది. ఇంకా ఎక్కువ మాకు సంఖ్య పెరగబోతుంది. వీళ్ళు యునానిమస్ చేసుకున్నా, మభ్యపెట్టినా, వేలం పాటలు పాడించినా, ఏం చేసినా ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే తప్పకుండా బీఆర్ఎస్ కే. ఇంకా జరిగిన దాంట్లో కూడా మీరు చూస్తే మరి చీమలకుర్తి, నల్గొండ చీమలకుర్తి అనేటువంటి విలేజ్ లో, గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి సంబంధించినటువంటి చిట్యాల మండలం, నల్గొండ జిల్లా, అక్కడ బ్యాలెట్ పేపర్లు మురుగు కాలువలో దొరికినాయండి. ఆయన కత్తెర గుర్తు మీద వేసినటువంటి బ్యాలెట్ పేపర్లు మురుగు కాలువలో దొరికినాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇట్లాంటి ఎక్కడెక్కడ జరిగినాయి, ఇవైతే ప్రత్యక్షంగా దొరికినాయి. మరి దొరకకుండా పోయినవి లేదంటే కాల్చేస్తారు, ఇంకో చోట వేస్తారు, కనపడకుండా వేస్తారు. అట్లా ఎంత మేరకు అవినీతికి పాల్పడ్డారు వీళ్ళు, ఓట్లను ఎట్లా ఇది చేసిండ్రు, ఎన్నికల దీన్ని ఎట్లా మార్చిండ్రు అనేది తెలియాల్సి ఉన్నది. వీళ్ళు ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డా, భయభ్రాంతులకు గురి చేసినా, డబ్బును మద్యాన్ని బారిచ్చిన ప్రజలలో అయితే కేసీఆర్ గారి పాలన పట్ల
తప్పకుండా ఒక అభిమానం ఉన్నది. కేసీఆర్ గారి పాలన ఫలాలు అందుకున్నటువంటి పల్లెలు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకి అవకాశం ఇస్తూ పోతున్నాయి. ఈ సందర్భంగా నేను మొదలే చెప్పాల్సి ఉండే, గెలిచినటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ఇది కేవలం గ్రామ స్థాయి ఎన్నిక, మేము వార్డు సభ్యులము లేదా మేము సర్పంచులము, ఇది చిన్న పదవి అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది ప్రముఖులు ముఖ్యమంత్రులుగా, కేంద్ర ప్రధానమంత్రులుగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, దేవేగౌడ గాని, చంద్రశేఖర్ గాని, విపి సింగ్ గారు గాని, చాలా మంది, విలాసరావు దేశ్ముఖ్ గారు గాని, అంతెందుకు కేసీఆర్ గారు సింగిల్ విండో చైర్మన్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు. ఇది పునాది. అసలు గ్రామానికి రాష్ట్రపతి లాంటి వారు, ప్రథమ పౌరుడు, గ్రామ సర్పంచ్, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండేవారు, ఆ గ్రామానికి పెద్దన్నలాగా ఉండేవారు. అయినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లిండ్రు, మీరు ఖర్చు పెట్టుకోకండి, అడ్డగోలుగా నిధులు వస్తాయని అనుకోకండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో భయపెట్టినారు. మరి నియోజకవర్గాలకి 2 లక్షల నిధులు కూడా లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. మొత్తానికి కొంత అభ్యర్థులు అయితే ఆచితూచే ఖర్చు పెట్టినప్పటికీ అయినా కాంగ్రెస్ వాళ్ళు విపరీతమైన అధికార పార్టీ వాళ్ళకి అండదండ ఉన్నది, మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ అనుకున్న ఫలితాలను అయితే వాళ్ళు అనుకున్న స్థాయి, మీరు అన్నట్టుగా ఒకటి ఇనామస్ గా ఎన్నికైన దాని దగ్గర ఏమైనా ఎఫెక్ట్ చూపించిందేమో, కానీ జనరల్ గా ఓట్లు వేసేటప్పుడు నిజంగా ఆ ఎఫెక్ట్ ఉంటుందనుకోవచ్చా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి? ఎందుకంటే అక్కడ చాలా ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి ప్రతి ఓటు చాలా కీలకం అనుకుంటే, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటే తెలిసిందే మనకి. ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అంటే అది డిఫరెంట్ కావచ్చు, కానీ పంచాయతీ ఎన్నికలప్పుడు ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు మన బంధువులు అతను నిలబడ్డారు, పార్టీలకు అతీతంగా కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఈ వ్యక్తికి ఓటేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది, కనీసం ఎంతో కొంత గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తారు, పార్టీలు మనకెందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. మరొకటి మీరు చెప్పినట్టుగా కొన్ని సంక్షేమ పథకాలు అందకపోతే మీరు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు మొన్న జూబ్లీ ఎన్నికల్లో కూడా అదే బాహ్య కార్డు అనేది ఉపయోగించారు, ఏ పథకాలు అమలు చేయట్లేదు, ఇలాగ అమలు చేయట్లేదని. సరే, పార్టీలు రహితంగా జరిగే ఎన్నికలను మనం ఎంత చెప్పుకున్నా బహిరంగ రహస్యం ఇది, పార్టీల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనేది. సో ఓవరాల్గా అంటే ఏ అంశాలు ఎక్కువగా ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? అవునండి సిరాజ్ గారు. ఎస్, వినిపిస్తుంది. వినపడుతుందండి? ఎస్, వినిపిస్తుంది. పార్టీ రహితంగా జరిగినప్పటికీ తప్పకుండా వీళ్ళ ప్రభావం, ముఖ్యమంత్రి గారు ఎందుకు తిరుగుతారండి? లేకపోతే జిల్లాల పర్యటన ఏ చరిత్రలో ఉన్నదా? ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? మన రాష్ట్రంలో ఉందా? సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా జిల్లాల పర్యటన చేస్తూ దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన మీద బురద జల్లుతూ అవే అబద్ధాలను కొనసాగిస్తూ అప్పులని వల్ల వేస్తూ మరి వాళ్ళ కేవలం టెంట్లు, గుడారాలు వేయడానికి ఒక 100 కోట్లు, ఫ్యూచర్ సిటీ 2047 అని చెప్పి ఆ టెంట్లు వేయడానికి ఒక 100 కోట్లు పక్కన అవకాశం ఉన్నప్పటికీ 10 కోట్లతో ముగించుకోవచ్చు, దాని కార్యక్రమాన్ని జరుపుకోవచ్చు. అయినప్పటికీ 100 కోట్లు ఖర్చు పెట్టి అధికారికంగా టెంట్లు వేసి ఇంకో 200 కోట్లు అదనంగా అయినాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రజల బతుకులు ఇట్లా ఇదైతే ఉంటే విద్యార్థులు కలుషితాహారంతో ఆసుపత్రుల పాలవుతున్నారు, విషాహారంతో. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఆయన ఆట ఆడుకుంటున్నారు మెస్సీ గారితో. ప్రజల జీవితాలతో ఆడుకునే ఆట, గ్రామాలతో ఆడుకునే ఆట, పంచాయతీ వ్యవస్థతో ఆడుకునే ఆట ఇవి సరిపోవని ఇప్పటికిప్పుడు అటు 42% రిజర్వేషన్లకు పోకుండా గతంలో ఉన్నటువంటి 24% రిజర్వేషన్లు కూడా బీసీలకు కొనసాగించకుండా 17% కుదింపబడి ఎన్నికల నిర్వహణ జరుగుతా ఉన్నది. మరి ఏవి ఆయన ఇది చేయకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇది వీక్షించడమే ఆయన నిరుద్యోగులకు హామీ ఇచ్చిపోయినరు. నిరుద్యోగులు బాధపడుతా ఉన్నారు. ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి వాటికి సంబంధించి మాట్లాడడానికి గాని, లేదా ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరిగిందని బీహార్ లో చెప్పిండ్రు ఎవరు? రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ జరగట్లేదు. ఇట్లాంటి మాట్లాడడానికి గాని, ఇక్కడ ఏ సమస్యలు తెలంగాణలో ఉన్న సమస్యల మీద మాట్లాడడానికి, ఇక్కడ వరదల్లో మునిగిపోయినప్పుడు చూడడానికి రానటువంటి రాహుల్ గాంధీ గారు, ఈ ప్రజల్ని పలకరించినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కేవలం మెస్సీతో మేస్త్రి ఆడుతున్నటువంటి ఆట చూడడానికి వస్తున్నారంటే ప్రజలైతే స్వాగతించడం లేదండి. బాధపడతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇటు రేపు రాబోయే ఎన్నికల మీద తప్పకుండా ఈ ప్రభావం ఉంటది. స్థానిక అభ్యర్థుల బలాబలాలు
ఈ అభ్యర్థి ఎట్లాంటి గుణగణాలు ఇవన్నీ వాళ్ళ డబ్బు, హోదా, పార్టీ అన్ని ప్రభావం చూపుతాయి తప్పకుండా. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చెప్పే ప్రయత్నం చేసిండ్రు కదా. అట్లా ప్రభావం ఉండదనుకుంటే తానెందుకు వస్తారు, మంత్రులు ఎందుకు వస్తారు? మంత్రులు ప్రచారం చేసిండ్రు, సీతక్క స్వయంగా ప్రచారం చేసిండ్రు అని చెప్పిండ్రు. అక్కడ ఓటమి కూడా చవి చూడాల్సి వచ్చిందని చెప్పిండ్రు. మంత్రుల ఇలాకాల్లో వాళ్ళ సొంత ఊర్లలో, ఎమ్మెల్యేల సొంత ఊర్లలో ఓటమి పాలైంది కాంగ్రెస్. ఇవాళ కొడంగల్ నుంచి అనేక మంది భారీ సంఖ్యలో సర్పంచులు కేటీఆర్ గారిని కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ బలపరిచిన లేదా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి గెలిచిన సర్పంచులందరూ భారీ సంఖ్యలో ఇవాళ కలవడానికి వచ్చిండ్రు. కొడంగల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కలిసిండ్రు నందినగర్ లో కేటీఆర్ గారి నివాస గృహంలో. ఇట్లా బీఆర్ఎస్ అయితే ప్రజలకే వదిలిపెట్టినప్పటికీ మరి ప్రజలు మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ ను గుర్తించారు, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించారు. మీరు చెప్పినటువంటి శాతం అయితే నేను చూడలేదండి. మరి జరిగినటువంటి ఎన్నికల్లో 44% కాంగ్రెస్, 57% అని చెప్తారు కదా మొదటి విడతలో, మీకు దాదాపు 28% అని చెప్తున్నారు మొత్తం. అంటే మద్దతుదారులు, పార్టీల పరంగా మనం ఏం మాట్లాడుకుంటాం లేక కానీ మద్దతుదారులు మీకు అదే యునానిమస్. సరే, ఈ సంఖ్యను అటు ఇటుగా మార్చినా వాళ్ళను కలుపుకునే ప్రయత్నం ఏం చేసినా గ్రామాలకు ఇప్పటికిప్పుడు వీళ్ళు పెద్ద నిధులు కేటాయిస్తారని అదని ఇదని 3,000 కోట్ల కోసం ఇవాళ ఎన్నికలు అర్జెంట్ గా జరిపిండ్రు. ఏది ఏమైనా రెండో విడత కూడా మేము మెరుగైన ఫలితాలు సాధిస్తాం. రైట్ అండి. ఎస్ రవికుమార్ గారు నమస్తే అండి. ఎస్ రవికుమార్ గారు నమస్తే. రవికుమార్ గారు, సో ఏంటి ఎలా చూస్తారు? ఎప్పటి నుంచో మీరు క్షేత్రస్థాయిలో